సో గైస్ ఈ వీడియో మనం స్నేక్ గేమ్కి స్కోర్ అయితే ఇద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం చూసినట్టయితే ఎంత గేమ్ అయితే వెళ్తుందో చూద్దాం. సో ఇట్స్ ఈటింగ్ అండ్ మనం బాడీ కొడిషన్స్ అయితే ఇచ్చాం అండ్ ఫుడ్ వర్కింగ్ అండ్ మూమెంట్ ఫంక్షన్స్లలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే రైట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి అది ఎలా వెళ్ళిపోతుంది. సో వాటిని అయితే మనం లాస్ట్ వీడియోలో అయితే ఐఆర్ఎస్ అయితే సాల్వ్ చేసినాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే స్కోర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో స్కోర్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం అండ్ ఇక్కడ లెట్ మీ గో కంట్రోల్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఫస్ట్కి వచ్చేసి అండ్ ఇక్కడైతే మనం ఒక స్కోర్ కోసం వేరియబుల్స్ అయితే డిఫైన్ చేద్దాం స్కోర్ని స్టోర్ చేసుకోవడానికి. సో లెట్ us క్రియేట్ స్కోర్. ఓకే, అండ్ ఇక్కడ ఇనిషియల్ స్కోర్ విల్ బి 0 అండ్ గేమ్లో మనకు 2 స్కోర్స్ ఉంటాయి, స్కోర్ ఒకటి అండ్ హై స్కోర్ ఒకటి. అండ్ ఇనిషియలీ స్టార్టింగ్లో ఆ 2 0 ఉంటాయి అండ్ నెక్స్ట్ ఆ స్కోర్స్లో మనకు టర్టల్ మాడ్యూల్స్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ అండ్ వాటిని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్స్ కంటే కింద సో ఇక్కడ మనం స్కోర్ కోసం ఒకటి అండ్ అంటే స్కోర్ని మనకు చూపించడానికి ఒకటి అండ్ టైటిల్ని అంటే గేమ్ టైటిల్ని లోపల గేమ్లో చూపించడానికి ఒకటి ఆ రెండింటిని అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం పెన్స్ అయితే దానికోసం కూడా మనం టర్టల్ ఆబ్జెక్ట్సే వాడతాం. సో దానికోసం ఇక్కడ మనకైతే స్కోర్ అండ్ creating a board for displaying score and high score. Okay, and మనకు టైటిల్ కూడా చూపించాలి కాబట్టి we will create board to display title. ఓకే, అండ్ ఇక్కడ బోర్డ్ కోసం స్కోర్ కోసం ఒక స్కోర్ బోర్డ్ అయితే చేద్దాం. స్కోర్ అండ్ స్కోర్ బోర్డ్ మీరు దానికి వేరే ఏం నేమ్ అన్నా ఇవ్వచ్చు, స్కోర్ బోర్డ్ అని ఇవ్వాలని ఏం లేదు. స్కోర్ బోర్డ్ ఈక్వల్ టు ఇట్స్ ఎ టర్టల్ థింగ్ టర్టల్. సో కొంచెం చూసుకొని టైప్ చేయాలి అండ్ దేర్ ఆ తర్వాత మనం దాని కలర్ స్పీడ్ అవన్నీ ఇస్తాం అనమాట. అండ్ సో స్కోర్ బోర్డ్ లెట్ మీ కాపీ దిస్ this thing, just copy paste and dot speed. ఇక్కడ స్పీడ్ విల్ బి 0 ఇస్తాం. స్పీడ్ 0 ఎందుకు ఇస్తాము అంటే అండ్ యూనో టర్టల్ ఈజ్ యానిమేటెడ్ థింగ్. యానిమేషన్స్ కనపడకుండా స్కోర్ త్వరగా చేంజ్ అవ్వాల మనకు చేంజ్ అయ్యే యానిమేషన్స్ కనపడవు కాబట్టి వీ విల్ గివ్ ఇట్ 0. అండ్ స్కోర్ బోర్డ్కి కలర్ కూడా ఉండాలి కదా. సో వీ విల్ గో విత్ వైట్ కలర్, మీకు కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సంథింగ్ అండ్ ఫిష్. ఓకే, వీ హ్యావ్ టు స్కోర్ మనకు తెలుసు కదా టర్టల్లో ఆబ్జెక్ట్స్ ఎటువంటి మూవ్ అయితే దాని కింద ఒక ట్రేసర్ అయితే వేస్తాయి, ట్రేస్ లైన్ని. ఆ లైన్ మనకు కనపడకూడదు. సో ఆ లైన్ మనకు కనపడకూడదు అంటే వీ షుడ్ గివ్ పెన్ అప్ డాట్ పెన్ అప్. ఓకే, ఇప్పుడు మనకు దాని కింద ట్రేసర్ లైన్ అయితే కనపడదు. అండ్ స్కోర్ బోర్డ్ డాట్ go to and we have to hide turtle first. రైటింగ్ టర్టిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం హైడ్ చేయాలా. సో వీ నో దట్ మనం ప్రీవియస్ వీడియోస్లో హెడ్ కూడా టైటిల్ హైడ్ టైటిల్ వాడినాం అండ్ ఫుడ్కి ఎలుకకి దాన్ని కూడా వాడినాం. యూ నో హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ వీడియోస్లలో అంత క్లియర్గా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. అండ్ ఇక్కడ విల్ గో విత్ రైటింగ్ స్కోర్ బోర్డ్ డాట్ ఇక్కడ మనమైతే రైట్ అండ్ ఇచ్చి అండ్ ఇక్కడ మనకు స్కోర్ రైట్ ఫస్ట్ విల్ గో విత్ స్కోర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియలీ అండ్ హై స్కోర్ ఇక్కడ స్పేస్ ఇద్దాం టు మేక్ ఇట్ క్లియర్గా కనపడడానికి. అండ్ హై స్కోర్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలని ఏం లేదు, జస్ట్ కొంచెం నీట్గా కనపడుతుందని ఇస్తున్నా అంతే. అండ్ హై స్కోర్ అది కూడా 0 అండ్ కమా అలైన్మెంట్ ఈక్వల్ టు లెఫ్ట్. సో మీరు ఇవ్వచ్చు చెప్పవచ్చు, ఇట్స్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే మనం కోఆర్డినేట్స్ ఎట్లా మ్యాచ్ చేసుకుంటాం కాబట్టి. సో అండ్ మనం ఫాంట్ స్టైల్ అయితే ఇద్దాం. సో ఇక్కడ నేనైతే ఐ విల్ గో విత్ ఏరియల్, మీరు వేరే ఫాంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ సైజ్ ఐ విల్ గో విత్ 10 అండ్ విల్ నీడ్ నార్మల్ ఫాంట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేసినట్లయితే
సో ఇక్కడ స్కోర్ అయితే వచ్చింది, బట్ అండ్ సెంటర్ స్క్రీన్లో వచ్చింది, అందుకని ఇప్పుడు దాన్ని మూవ్ చేద్దాం. సో స్కోర్ మనం దానికి గో టు పొజిషన్ అయితే ఇద్దాం. బోర్డ్ డాట్ గో టు అండ్ 0,250. let us try. సో ఇప్పుడు స్కోర్ అయితే అక్కడ వెళ్ళింది, అండ్ మీరు ఇక్కడ కోఆర్డినేట్స్ చేంజ్ చేస్తే అవి చేంజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ 50 ఇద్దాం. సో ఓకే, కొంచెం లైట్గా ఉంది, ఇట్స్ లుక్స్ ఫైన్. అండ్ ఇప్పుడు మనం ఇన్ గేమ్ టైటిల్ని అయితే డిఫైన్ చేద్దాం. దానికి కూడా సేమ్ ఇదే ఉంటుంది సింటాక్స్. సో ఈ స్కోర్ బోర్డ్ మొత్తం కోడ్ ఏముందో అది కాపీ చేసుకోండి, అండ్ అది టైటిల్ బోర్డ్ కిందకి పేస్ట్ చేయండి. క్రియేటింగ్ ఏ టైటిల్ బోర్డ్, అండ్ ఇక్కడ స్కోర్ బదులు టైటిల్ ఏముంది, టైటిల్, దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని చేంజ్ చేయను వాల్యూస్, స్కోర్ నుంచి టైటిల్కి అయితే చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ మనకు ఇవ్వాల్సింది స్కోర్ కాదు, టైటిల్. స్కోర్ టైటిల్ విచ్ ఈస్ స్నేక్ గేమ్, అండ్ అలైన్మెంట్ లెఫ్ట్ వద్దు, మనం ఇటు సైడ్ ఇద్దాం రైట్. అండ్ ఈ కోఆర్డినేట్స్ అయితే చేంజ్ చేద్దాం, అండ్ మనం దాన్ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. అంటే 200, 250. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే, సో ఇప్పుడు చూసినైతే స్నేక్ గేమ్ అని ఇక్కడ వచ్చింది, అండ్ స్కోర్ ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మీరు టైటిల్లో కావాల్సింటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేస్తారంటే సేమ్ ఇక్కడ స్నేక్ గేమ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయితే ఇస్తే అది అక్కడ వస్తుంది. సో మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయితే ఇచ్చి వాటిని చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇట్స్ రన్నింగ్ అండ్ వర్కింగ్ ప్రాపర్లీ, బట్ మనం ఫుడ్ తిన్న ఏమైనా అక్కడైతే స్కోర్ అయితే పెరగడం లేదు. సో ఇప్పుడు స్కోర్కి ఫంక్షనింగ్ అయితే ఇద్దాం. సో దానికోసం మనం గేమ్ రన్నింగ్ లూప్ ఉంది కదా, వైల్ లూప్, అండ్ అక్కడికైతే రావాల్సి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ గేమ్ లూప్, సో వైల్ లూప్లో ఇక్కడైతే మనం గేమ్ రన్ అయ్యేటప్పుడు మనకు మళ్ళీ ఒక స్కోర్ని అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే పైకి వెళ్ళి, అండ్ ఈ స్కోర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి, అండ్ ఇక్కడికి వచ్చి దాన్ని పేస్ట్ చేయండి. ఇన్ని లైన్స్ గ్యాప్ ఎందుకు వచ్చిందని అర్థం కాలేదు. సో ఇక్కడ పేస్ట్ చేయండి. దానికంటే ముందు ప్రీవియస్గా స్కోర్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లియర్ చేద్దాం. సో స్కోర్ బోర్డ్ డాట్ క్లియర్. సో ఇదేం చేస్తుందంటే, సో ఈ 2 లైన్స్ ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కోర్ అయితే ఇచ్చినాం కదా, అక్కడ స్కోర్ ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు ఏదైనా స్కోర్ క్లియర్ చేయకుండా అట్లే స్కోర్ అనేది ఇక్కడ ఓవర్ రైట్ చేసినామంటే అది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం బుక్లో ఏదైనా రాసాం 2 కానీ 3 కానీ అని, దాన్ని ఎరేస్ చేయకుండా దాని మీద రుద్దితే ఎట్లుంటుంది అట్లా కనపడుతుంది స్క్రీన్లో. మనకు అలా కనపడదు, క్లియర్గా కనపడదు. కాబట్టి ఇంతకుముందు అక్కడ 5, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ 5 నుంచి 10కి మారింది. క్లియర్ చేయకుండా డైరెక్ట్ వాల్యూ పెంచినామంటే ఏమవుతుందంటే 5 మీదే 10 వస్తుంది. ఓకే, 5 మీద 10 రుద్దితే ఎట్లుంటుంది అట్లా వస్తుంది. మనకు అట్లా రావదు. కాబట్టి 5 అనేది క్లియర్ చేసి ఆ తర్వాత అక్కడ మనమైతే 10 అయితే ప్లేస్ చేస్తాం. బట్ ఇక్కడ మనకైతే ప్లేస్ కాదు, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చినాం, అక్కడ ఏమి ఇవ్వలేదు, ఫార్మాట్ ఏం చేయలేదు. సో దానికోసం అయితే ఇప్పుడు మనం ఒక ఫార్మాట్ ఇద్దాం. సో ఇక్కడ 0 కాదు, కర్లీ బ్రాకెట్స్ ఇవ్వండి, అండ్ ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్స్ ఇవ్వండి, అండ్ డాట్ ఫార్మాట్. ఇక్కడ డాట్ ఫార్మాట్ స్కోర్ హై స్కోర్. అండ్ మనం గేమ్ రన్ అయ్యేటప్పుడు ఇంక్రిమెంట్ అంటే స్కోర్ వాల్యూ ఎంత పెరగాల, ఎక్కడ పెరగాలనే మనం ఇంకా ఏం డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు దాన్ని అయితే డిఫైన్ చేద్దాం. దానికోసం మనం ఎక్కడ డిఫైన్ చేయాలి, ఎప్పుడు స్కోర్ వాల్యూ పెరగాలి, ఎప్పుడైతే అది ఫుడ్ని తింటుందో అప్పుడు పెరగాలి. సో మనం ఫుడ్తో కొలిజన్స్ ఎక్కడ చూసినామంటే, ఎలుకతో ఫుడ్ మనం ఇక్కడ ఎలుకని ఇచ్చామంటే ఆ కొలిజన్స్ ఎక్కడ చూసిండేది. సో ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసినాం కొలిజన్స్. సో ఇక్కడ డిలే ఉంది కదా, సో ఇక్కడ మూవ్ ఎండ్ పార్ట్స్కి అంటే బాడీ పార్ట్స్ మూవ్ అయ్యేకి
దాని లోపలైతే మనం స్కోర్ పెరగాలి. సో ఇక్కడైతే మనం ఇక్కడ స్కోర్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇంక్రీజింగ్ స్కోర్ ఎంత ఇంక్రీజ్ కావాలా, లెట్ మీ సే స్కోర్ ప్లస్ ఈక్వల్ టు 5. ఓకే, మీరు మీ ఫుడ్ని తిన్న ప్రతిసారి మీ స్కోర్ అయితే ఒక 5 పాయింట్స్ అయితే పెరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి కూడా కావాలి, హై స్కోర్. ఇఫ్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ high score, sorry, it's not a function, it's a if statement. So high score equal to score. So ఈ లైన్ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు స్కోర్ వాల్యూ ఉంటుంది ఇనిషియలీ 0 అండ్ హై స్కోర్ వాల్యూ కూడా ఇనిషియలీ 0, రెండు ఏవి గ్రేటర్ దాన్ కాదు కాబట్టి వాళ్ళే ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం ఫుడ్ని తిన్నప్పుడు స్కోర్ వాల్యూ 5 పెరుగుతుంది, అప్పుడు హై స్కోర్ వాల్యూ 0నే ఉంటుంది, ఎందుకంటే దాని ఇంకా మనం ఏం చేంజెస్ చేయలేదు. బట్ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది స్కోర్ వాల్యూ హై స్కోర్ వాల్యూ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఇప్పుడు హై స్కోర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, హై స్కోర్ పెరుగుతుంది అంతే కదా. ఇప్పుడు స్కోర్ వాల్యూ అనేది హై స్కోర్ కంటే తక్కువ ఉంటే అప్పుడు హై స్కోర్ చేంజెస్లో ఏముండవు, రైట్. సో ఈ స్టేట్మెంట్ అలాగే చేస్తామంటే ఇప్పుడు స్కోర్ వాల్యూ 5 ఉంది, హై స్కోర్ 0 ఉంది, అప్పుడు ఏం చేయాల, హై స్కోర్ని స్కోర్కి ఈక్వల్ చేయాలి. అంటే న్యూగా వచ్చిన కొత్త రికార్డ్ న్యూ స్కోర్ రికార్డ్, రైట్, దానికైతే అసైన్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ అయితే ఆ పని చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్కోర్ని హై స్కోర్ని అసైన్ చేయని తర్వాత అసైన్ చేస్తే సరిపోదు, మనకు డిస్ప్లే కూడా చేయాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ వీ విల్ క్రియేట్ అన్ అనదర్ లైన్ ఫర్ రైటింగ్ స్కోర్. అండ్ ఇక్కడ కూడా ప్రీవియస్ స్కోర్ని అయితే మనం క్లియర్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చేసినట్లే స్కోర్ బోర్డ్ డాట్ క్లియర్ ఫంక్షన్. సో ఇక్కడ సేమ్ కర్లీ బ్రాకెట్స్ and dot format and score and comma high score. ఇప్పుడు దీన్ని రన్ చేసి డేటాస్ ఏమవుతుందో, సో ఇప్పుడు చూసినట్లయితే మనకు స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, రైట్. బట్ ద థింగ్ ఈజ్ ఈ వాల్యూస్ అనేవి మనకు ఇక్కడ ఇంకొకటి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది ఏమిటంటే కొలిజన్స్ జరిగిన తర్వాత స్కోర్ అలాగే ఉంది, 35 ఉంది, హై స్కోర్ 35 ఉంది. బట్ మనకైతే గేమ్ అయిపోయింది. అండ్ గేమ్ అయిపోయిందంటే మనం ఇప్పుడు స్కోర్ అనేటివి 0 కావాలా, బట్ కాలే, హై స్కోర్ అలానే ఉండాలా, దాంతో ఏం మ్యాటర్లా. బట్ స్కోర్ మాత్రం 0 కావాలా, కాలేదే ఎందుకు. సో ఇప్పుడు దాన్ని చేంజ్ చేద్దాం. సో దానికోసమని మనం కొలిజన్స్లోకి వెళ్ళాలి, రైట్. ఇప్పుడు కొల్లాడ్ అయ్యింటే దాని తర్వాత కదా మనకు స్కోర్ అనేది 0 కావాలని. సో బాడీ అండ్ హెడ్ అనేది బార్డర్స్తో కొల్లాడైనప్పుడు అండ్ హెడ్ అనేది స్నేక్ ఒక బాడీతో కొల్లాడైనప్పుడు స్కోర్ అనేది 0కి సెట్ కావాలా. కాబట్టి అక్కడికి మనం వెళ్ళి కొలిజన్స్లోకి వెళ్ళి సో పార్ట్స్ డాట్ క్లియర్, దీని కింద అయితే ఎప్పుడైతే కొల్లాడ్ అవుతుందో అప్పుడు వీ హ్యావ్ టు రీసెట్ ద స్కోర్, రైట్. రీసెట్ ది స్కోర్ని అయితే రీసెట్ చేస్తాం. రీసెట్ చేయడం అంటే ఏమన్నా స్కోర్ని ఈక్వల్ టు 0 చేస్తాం, బట్ హై స్కోర్ని 0 చేయకూడదు, బికాజ్ హై స్కోర్ అనేది అలానే ఉండాలి. కాబట్టి హై స్కోర్ అనేది అలానే ఉండాలి. అండ్ సో ఇక్కడ మనకు స్కోర్ రీసెట్ కావడానికి కొంచెం డిలే అయితే ప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిలే ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవాలి కదా స్కోరు ఎంత అని. ఒకవేళ ఆ డిలే ప్లేస్ చేయలేదు అనుకో, మీరు కొలైడ్ అయిన వితిన్ సెకండ్స్లో అయితే స్కోర్ చేంజ్ అవుతుంది. మీరు హైయెస్ట్ స్కోర్ ఎంత చేసినారు ఏమేమి చూసుకుంటే ఉండదు. డిలే మెన్షన్ చేసామనుకోండి, ఆ స్కోరు అండ్ 1 అంటే కొద్దిసేపు అయితే డిలే అవుతుంది, అప్పుడు మీరు ఎంత స్కోర్ చేసినారో చూసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ డిలే ఈక్వల్ టు 0.1. ఓకే, 0.1 సెకండ్స్ అయితే డిలే చేస్తాను. అండ్ ఇక్కడ కంట్రోల్ వి అండ్ స్కోర్ బోర్డ్ డాట్ క్లియర్ రన్ చేసినట్లయితే 0.5 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 15, 20, 25 ఉంది. అండ్ స్కోర్ రీసెట్ అయ్యం లేదు. ఐ థింక్ పైన ఏదైనా మిస్ ఉంటుంది. లెట్ మీ చెక్. అండ్
ఎస్ హియర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనకి మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది. సో ఇక్కడైతే మనం స్కోర్ని 0 సెట్ చేసినాం. ఈ స్కోర్ ఎక్కడ సెట్ 0 ఎక్కడ సెట్ అయిందంటే ఇక్కడ స్కోర్ అనేది 0 సెట్ అయింది. బట్ మనం స్టిల్ మనం గేమ్ అనేది లూప్లో రన్ అయితే ఉన్నాం, రైట్? మనకు గేమ్ అనేది ఇంకా రన్ అయితేనే ఉంది. అండ్ వైల్ ట్రూ ఏదే టూ లూప్ ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి బయటకి అయితే ఎగ్జిట్ కాదనమాట. సో మనం స్కోర్ అనేది అక్కడ కాదు ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ కూడా అంటే సమ్వేర్ హియర్ ఇక్కడ కూడా స్కోర్ అనేది రీసెట్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ట్యాబ్ రీసెట్ స్కోర్. సో ఇక్కడ రీసెట్ చేసిన స్కోర్ ఏమవుతుందంటే గేమ్ లోపల ఈ గేమ్ లోపల ఏమైతే గేమ్ రన్ అయ్యేటప్పుడు ఏదైతే ఉందో అప్పుడు చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మనం చేంజ్ చేసిండేది ఏమవుతుందంటే స్కోర్ 0 అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫైల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినారనుకోండి అప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ గేమ్ లోపల అయితే జరగదు. గేమ్ లోపల జరగాలంటే ఈ వైల్ ట్రూ లోపలే మనం చేంజెస్ ఇవ్వాలి. సో దానికోసం స్కోర్ ఈక్వల్ టు 0. బట్ నేను స్టార్టింగ్లోనే ఇవ్వచ్చు ఇక్కడ స్కోర్ 0 అని. బట్ మీకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ అర్థం కావాలంటే ఎర్రర్స్ ఖచ్చితంగా రావాలా. మీరు ఎర్రర్స్ వస్తే ప్రాబ్లం అనుకోద్దండి, అవి వస్తేనే ఇంకా బెస్ట్. ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఎన్ని ఎర్రర్స్ ఫేస్ చేస్తే అంత క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఓకే, సో నౌ ఇట్స్ రన్నింగ్. ఓకే, 5 10 15 అండ్ ఇఫ్ ఐ కొలర్ టు బార్డర్ హై స్కోర్ అనేది 15 అలాగే ఉండి అండ్ స్కోర్ అనేది 0 సెట్ అయిపోయింది, రైట్? సో ఇట్ ఈస్ వర్కింగ్. అండ్ బార్డర్తో కొలాడినప్పుడు అయితే వర్క్ అవుతుంది. లెటెస్ట్ చెక్ వెదర్ బాడీతో కొలాడినప్పుడు జరుగుతుందో లేదో, వాట్ స్కోర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ టచ్ అయింది అండ్ అక్కడ స్కోర్ కూడా 0కి అయితే రీసెట్ అయింది. సో హియర్స్ గేమ్ కంప్లీట్లీ వర్కింగ్. స్కోర్ అనేది సెట్ అయింది అండ్ బాడీ స్కోర్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ గేమ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ప్రాపర్లీ. సో దీన్ని ఈ టోటల్ కోడ్ నేను కోడ్కి సంబంధించిన లింక్ అంటే ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా గిట్హబ్ పేజ్కి. సో అక్కడికి వెళ్ళి మీరు కోడ్ కావాలంటే కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మనకి ఏమైనా ఐడియాస్ ఉంటే దీని మీద కావాలని కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఐ విల్ డూ ఇట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వండి, అర్థమైందా లేదా అని, ఈ సిరీస్ మొత్తం ఎట్లా ఉంది అని. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ నెగిటివ్ అండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.